హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున 10 ఫలితాల్లో 7 మార్కులు కలుపుతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఒక మార్క్ అయితే తగ్గించారు, 6 మార్కులే కలపబోతున్నారనమాట. ఎస్ఎస్సి బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ విద్యార్థులకు మాత్రమే ఈ మార్కులు కలుపుతామని చెప్పి చెప్తున్నారు. సో ఎవరికి కలుపుతారు, అదేవిధంగా ప్రశ్నలు కూడా చెప్పారనమాట. అంటే ఈ యొక్క ఇంగ్లీష్ హిందీ పేపర్లలో అయితే ఈ యొక్క రాంగ్ క్వశ్చన్స్ అనేటివి వచ్చాయని చెప్పాం కదా మనము. సో అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్కి కూడా ఈ వాటికి మాత్రమే మార్కులు అనేటివి యాడ్ చేస్తామని చెప్పారనమాట. అవి ఏంటి అనేది సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలానే రిజల్ట్స్కి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ముందుగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేటివి రాబోతున్నాయి, ఆ తర్వాత 10వ తరగతి రిజల్ట్స్ అనేటివి రాబోతున్నాయి అనమాట. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఒకసారి మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే చూసుకోవచ్చు. 10 విద్యార్థులకు 6 మార్కులు కలుపుతాం అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పబ్లిక్స్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు 2 మార్కులు, ఆంగ్ల సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వము పరీక్షల విభాగం అయితే నిర్ణయించిందనమాట. హిందీ పేపర్లో ప్రశ్నలు వచ్చేసి 3, 6 బిట్లలో ఈ కింద ఇచ్చిన ఐచ్ఛికాల్లో అక్షరదోషాలు అనేటివి ఉండడంతో ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి అయితే తెలియజేశారనమాట. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలి, సమాధానం తప్పైన మార్కులు ఇస్తామని చెప్పారు. సబ్జెక్టు నిపుణులు కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే వెల్లడించారు. అలానే ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ సబ్జెక్టుకి ప్రశ్నపత్రంలో 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండర్లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలని చెప్పి 4 మార్కుల ప్రశ్న అయితే ఇచ్చారు. బ్లూ ప్రింట్కు వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన అనంతరము ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ 2 సబ్జెక్టులకు 6 మార్కులు కలిపి మొత్తానికి 6 మార్కులు అయితే యాడ్ చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంకా క్లియర్గా అయితే ఉంది. ఇంగ్లీష్ పేపర్లో 28వ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉండాలి. సో ముఖ్యంగా అటెంప్ట్ చేసి ఉంటేనే మార్కులు అనేవి యాడ్ చేస్తామని చెప్పి పర్టికులర్గా చెప్తున్నారు. ఏదో ఒకటి రాసి ఉండాలని చెప్తున్నారనమాట. అలానే హిందీ పేపర్లో కూడా ఈ 2 మార్కులు వచ్చేసి 3వ క్వశ్చన్ 6వ క్వశ్చన్కి ఏదో ఒక సమాధానం రాసి ఉంటే అది మీరు తప్పు రాసి ఉన్నా కానీ మార్కులు అనేవి యాడ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే అటెంప్ట్ చేయాలి అనేది ఇక్కడ కీలకంగా అయితే ఉందన్నమాట. సో మీరు అటెంప్ట్ చేశారా లేదా అనేది మీకే తెలియాలండి. సో అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క మార్కులు అనేటివి 6 మార్కులు అనేటివి యాడ్ కాబోతున్నాయి అనమాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి వచ్చి 4 మార్కులు, హిందీ పేపర్కి సంబంధించి 2 మార్కులు అనేటివి రాబోతున్నాయి అనమాట. అలానే రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు ఒక కీలకమైన సమాచారం అయితే చెప్తాను నేను మీకు. సో ప్రజెంట్ ఈ యొక్క మూల్యాంకనాలు అనేటివి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో 10th రిజల్ట్స్కి సంబంధించి, ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఒక సమాచారం అయితే సో మనకి ఇప్పుడే రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఇంటర్ 10th ఫలితాలను ఈ నెలలోనే 10 రోజుల తేడాతో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 9తో పూర్తవుతుంది. మార్కులు ఆన్లైన్లోకి ఎక్కించి ఈ నెల 15న రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మరో 10 రోజుల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. అలానే 10th పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15వ తేదీ వరకు అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ చేసి మరో 10 రోజుల తర్వాత అంటే 25వ తేదీన ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి 10th ఇంటర్ 2 రిజల్ట్స్ ఈ నెలలోనే రాబోతున్నాయి. సో విద్యార్థులు రెడీగా ఉండాలి. ఎవరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు, సో మీకు ఉంటుంది కదా ఒక టార్గెట్, ఇన్ని మార్కులు అనేది తెచ్చుకుంటామని చెప్పని. సో అవన్నీ కూడా చూసుకోవచ్చండి, ఓకేనా. సో ఈ విధంగా సో మనకు రిజల్ట్స్కి సంబంధించిన సమాచారం వచ్చింది. అలానే 10th విద్యార్థులకు సంబంధించి కలిపే మార్కులకు సంబంధించి కూడా సమాచారం అయితే వచ్చిందనమాట. సో ఇక రాబోయే వీడియో ఇంకా మాత్రం మీకు డైరెక్ట్గా రిజల్ట్స్ మీద అయితే ఉంటుందన్నమాట. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలను నేను మీకు వివరంగా తెలియజేస్తాను. సో మనము ఫస్ట్లో కూడా చెప్పాము హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి లాస్ట్ మంత్లో కూడా చెప్పామన్నమాట. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో మీరు ఇలానే సపోర్ట్ చేసినట్లయితే మీకు సంబంధించి వచ్చేటువంటి రిజల్ట్స్, హాల్ టికెట్స్, అదేవిధంగా ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా నేను రెడీ చేసి ఫ్యూచర్లో అందిస్తానన్నమాట. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీరు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు ఉపయోగపడే కంటెంట్ అనేది కేవలము ఈ యొక్క రిజల్ట్స్ మరియు హాల్ టికెట్స్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. సో మన ఛానల్లో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి కాబట్టి సో మీ తల్లిదండ్రులకు లేదా మీ బంధువులకు అయితే ఉపయోగపడుతుంది మన ఛానల్లో, ఓకేనా. మీరు ఈ వీడియోని లైక్ చేయండి చాలు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.